ఇప్పుడంతా సీక్వెల్స్ హంగామా నడుస్తోంది. కొన్ని రోజుల్లో టిల్లు 2 రిలీజ్ అవుతుంది. దాని తర్వాత టిల్లు 3 కూడా వస్తుందంటారా? అసలుకే డీజే టిల్లు మ్యాన్ కి ఫ్యాన్స్ ఎక్కువ. క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలన్నా, క్యారెక్టర్ ని మార్కెట్ లో ఎన్హాన్స్ చేసుకోవాలి అన్నా యాక్చువల్ గా ఆలోచిస్తున్న డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఇస్ ద రైట్ టైం అని. ప్రాబబులీ డీజే టిల్లు క్లైమాక్స్ టైంలో ఏమన్నా డీజే 3 స్టోరీని రివీల్ చేస్తారా, లీడ్ ఇస్తారా? టిల్లు సీక్వెల్ గురించి టిల్లు ఫ్యాన్స్ ఎంత కాలంగానో వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించనున్నాయి. మార్చి 29న టిల్లు తిరిగి రాబోతున్నాడు. టాలీవుడ్ లో మిగతా క్యారెక్టర్స్ కు ఉండే క్రేజ్ వేరు, టిల్లు క్యారెక్టర్ కు ఉండే క్రేజ్ వేరు. యూత్ లో టిల్లుకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే మేకర్స్ టిల్లు 3కి సంబంధించిన లైన్ ఆల్రెడీ రెడీ చేశారు. ఈ విషయాన్ని టిల్లు సీక్వెల్ డైరెక్టర్ మల్లిక్ రామ్ కన్ఫర్మ్ చేశాడు. ఫ్యూచర్ లో టిల్లు 3 కూడా ఉంటుందని చెప్పాడు. టిల్లు 1లో రాధిక క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో టిల్లు 2లో లిల్లీ పాత్ర అంత పాపులర్ అవుతుందని, ఆ క్యారెక్టర్ లో హీరోయిన్ ను ఫైనల్ చేసేందుకు చాలా మందిని స్క్రీన్ టెస్ట్ చేశారట. మడోన్నా సెబాస్టియన్, మీనాక్షి చౌదరి ఇలా చాలా మంది హీరోయిన్స్ లిల్లీ క్యారెక్టర్ కోసం పోటీ పడ్డారు. అయితే అనుపమ మాత్రమే ఆ క్యారెక్టర్ కు లాక్ అయింది. రామ్ చరణ్ కొత్త సినిమాల స్పీడ్ చూసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాస్త ఢీలా పడుతున్నారు. అసలు సోషల్ మీడియా అంతా మొన్నొక సినిమా ఓపెనింగ్, నిన్న సుకుమార్తో ఒక సినిమా ఓపెనింగ్, ఇలా సినిమా ఓపెనింగ్ షార్ట్స్ పిక్స్ వైరల్ అయ్యేసరికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త డల్ అవుతున్నారు. ఫ్యాన్స్ డల్ అవుతున్నా సరే జూనియర్ ఎన్టీఆర్ టైగర్ అయితే మాత్రం అస్సలు ఏ మాత్రం పట్టించుకోవట్లా, పిచ్చ కూల్గా ఉన్నారు. మనం కూడా చేద్దాం, ఆ కాంబినేషన్ అంతా రిపీట్ అవుతుంది. ఏ డైరెక్టర్లతో అయితే ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్నాడో వాళ్ళందరితో ఫ్యూచర్ లో మనకు కూడా చేసే స్కోప్ ఉంది అంటూ కూల్ గా ఆన్సర్ ఇస్తున్నారు. రామ్ చరణ్ బర్త్డే దగ్గరికి వస్తోంది. దాంతో ఫ్యాన్స్ కు రోజు సెలబ్రేట్ చేసుకునే అప్డేట్స్ ఇస్తున్నాడు మెగా పవర్ స్టార్. ఇప్పటికే బుచ్చిబాబుతో మూవీ ఓపెనింగ్ అయింది. సుకుమార్ తో మూవీ అనౌన్స్మెంట్ లోడింగ్ లో ఉంది. బర్త్డే రోజున ఇంకా చాలా కొత్త చిత్రాల డీటెయిల్స్ రివీల్ కానున్నాయి అనేది సమాచారం. అయితే చరణ్ స్పీడ్ చూసి, వారి ఫ్యాన్స్ లో జోష్ చూసి టైగర్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు. కానీ ఫ్యూచర్ లో సేమ్ డైరెక్టర్స్ తో తారక్ సినిమాలు ఉండనున్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు రాసిన పెద్ది కథ అలాగే ఉందట. ఫ్యూచర్ లో ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినప్పుడు వీరి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవుతుందట. ఇక సుకుమార్ తోనూ ఎన్టీఆర్ సినిమా ఉండనుంది. అది ఎప్పుడో కాదు, రామ్ చరణ్ తో మూవీ కంప్లీట్ కావడం ఆలస్యం. సుకుమార్ నాన్నకు ప్రేమతో కాంబినేషన్ రిపీట్ చేయనున్నాడట. ఇప్పటికే టైగర్ కోసం పవర్ఫుల్ స్టోరీ సైతం రెడీ చేశాడట. అయితే ఈ డైరెక్టర్స్ తో మూవీస్ చేయాలంటే ముందు తారక్, దేవరా, వార్ 2, ప్రశాంత్ నీల్ తో మూవీస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే చరణ్ డైరెక్టర్స్ తో మూవీస్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ సినిమాలకు ఇప్పుడు లీక్స్ భయం పట్టుకుంది. అంటే ఒకప్పుడు సినిమాని ఆడియన్స్ ముందు, అంటే రిలీజ్ అయ్యే టైంలో, రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఎలిమెంట్స్ ఏదన్నా ఆడియన్స్కి తెలిస్తే ఆడియన్స్లో ఆ సినిమా పట్ల హైప్ క్రియేట్ అవుతుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు షూటింగ్ స్టేజ్లోనే సినిమా విశేషాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు ఒకప్పుడైతే చాలా టెన్షన్ పడేవాళ్ళు, ఇప్పుడైతే మాత్రం ఈ సోషల్ మీడియా టైమ్స్లో ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడం కష్టం అని లైట్ తీసుకున్నారు. ప్రస్తుతం దేవరా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఒక పాట, మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు కొరటాల అక్కడ స్కెడ్యూల్ ప్లాన్ చేశాడు. సీన్ కట్ చేస్తే గోవా బీచ్ లో దేవరా గెటప్ లో ఉన్న టైగర్ వీడియో ఇప్పుడు లీక్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గేమ్ చేంజర్ సిచ్యువేషన్ మరీ దారుణం. ఏ లొకేషన్ లో షూటింగ్ జరిగినా అక్కడి నుంచి ఒక ఫోటో కానీ వీడియో కానీ లీక్ అవుతూనే ఉంది. మొదట్లో నిర్మాత ఈ లీక్స్ పై సీరియస్ అయ్యాడు. కానీ అదే పనిగా లీక్స్ కంటిన్యూ అవుతూ ఉండటంతో శంకర్ కు జాగ్రత్త అని చెప్పి లైట్ తీసుకుంటున్నాడు. ఇటీవల వైజాగ్ లో జరిగిన స్కెడ్యూల్లో లొకేషన్ లో ఉన్న చరణ్ ఫోటో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 ఫ్రేమ్స్ మీద సూపర్ డూపర్ పట్టుంది కమల్ హాసన్ కి. అటు క్యారెక్టర్ ని ప్లే చేయడం దగ్గర నుంచి టెక్నికల్ గా సినిమాని హ్యాండిల్ చేయడంలో కూడా ఆయనకున్న విద్య, ఆయనకున్న నైపుణ్యం నెక్స్ట్ లెవెల్. అయితే విక్రమ్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కేవలం హీరోయిజం మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్న కమల్ హాసన్ మళ్ళీ ఇప్పుడు మొదటికొచ్చారు. ఏదన్నా సరే ఎక్స్పెరిమెంట్ చేయాలి, కొత్త కొత్త రోల్స్ ట్రై చేయాలి అనుకుంటూ స్టార్ట్ చేస్తున్నారంట. దీంతో మేకర్స్ ఆఫ్ కాలీవుడ్ అంతా ఫుల్ టెన్స్డ్ గా ఉన్నారు, మళ్ళీ ఎందుకు ఇదంతా అని. సినిమాపై అన్ని విభాగాల్లో పట్టు ఉండడం చాలా అరుదు. అందుకే కమల్ చిత్రాలు అంత ప్రత్యేకంగా ఉంటుంటాయి. ఆ ప్రత్యేకతే ఆయనకి కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. అయితే విక్రమ్ మూవీ కమల్ స్పీడ్ కు బ్రేక్ వేసింది.
చేయాల్సిన ప్రయోగాలను పక్కన పెట్టేలా చేసింది. రైటింగ్ కు మేకింగ్ కు దూరంగా ఉండేలా చేసింది. ఇలా సింపుల్ గా కమల్ ను స్క్రీన్ పై చూపించి 500 కోట్లు కొల్లగొట్టాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అందుకే కమల్ ఇకపై హీరోగా మాత్రమే కొనసాగి తన క్రేజ్ కు తగ్గట్లు సినిమాలు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే కల్కీలో విలన్ రోల్, అలాగే భారతీయుడు 2, భారతీయుడు 3 చిత్రాలు చేస్తున్నారు. కానీ ఏళ్లకు ఏళ్లు అన్ని విభాగాల్లోనూ పనిచేసిన వ్యక్తి, దర్శకత్వం, నిర్మాణం, కథా రచన, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ అందించిన వ్యక్తి ఇప్పుడు హీరోయిజం కు పరిమితం కావాలంటే ఎలా? అందుకే కమల్ మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటించబోతున్న థగ్ లైఫ్ లో 3 పాత్రలతో సర్ప్రైజ్ చేస్తాడట. ఇక ధనుష్ హీరోగా తెరకెక్కబోతున్న ఇళయరాజా బయోపిక్ కు స్క్రీన్ ప్లేను అందించేందుకు సిద్ధమవుతున్నాడు లోకనాయకుడు. లేడీ సూపర్ స్టార్ శామ్ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్. శామ్ ఇప్పుడు లవ్ లో ఉందంట. నిజమా? ఎవరితో లవ్ లో ఉంది? అసలు శామ్ మనసు దోచుకున్నదెవరు? ఏ హీరోతో లవ్ లో పడింది శాము? ఎన్నాళ్ల నుంచి కంటిన్యూ అవుతుంది? ఈ విశేషాలన్నీ ఎదుగో ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. నాగ చైతన్యతో సమంత విడిపోయిన తరువాత సింగిల్ గానే ఉంటోంది. తన హెల్త్ ఇష్యూస్ ను సెట్ చేసుకునే పనిలో ఉంది. గత 2 ఏళ్లుగా అప్పటికే పెండింగ్ లో ఉన్న చిత్రాలను కంప్లీట్ చేయడం, హెల్త్ పై ఫోకస్ చేయడం పైనే శామ్ ఫోకస్ పెడుతూ వచ్చింది. మరి ఇంతలో ప్రేమ ఎలా పుట్టింది, ఎవరిపై పుట్టింది అంటే గత 2 ఏళ్లుగా ప్రేమలోనే ఉన్నాను అంటోంది శామ్. ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నాను అని ఇటీవల సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో స్వయంగా చెప్పుకొచ్చింది శామ్. ఇంతకీ లేడీ సూపర్ స్టార్ మనసు దోచింది ఎవరు అంటే సిటాడెల్ వెబ్ సిరీస్ తో సమంత పోషిస్తున్న హనీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ గురించి విన్నప్పటి నుంచే ప్రేమలో పడిపోయానని, తను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని, అందుకే హనీ క్యారెక్టర్ లో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది శామ్. ఇప్పటికీ సమంత సింగిల్ గానే ఉంది. కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ అంటోంది. అయితే తాను నటించిన హీరోల్లో క్రష్ మాత్రం అల్లు అర్జున్ పైనే ఉందట. ఇప్పటికీ ఐకాన్ అంటే స్పెషల్ క్రష్ అంటోంది శామ్. బన్నీపై అభిమానంతోనే పుష్పలో స్పెషల్ సాంగ్ చేసింది సమంత. ఫ్యూచర్ లో మాత్రం ఊ అంటావా టైప్ సాంగ్స్ రిపీట్ చెయ్యను అంటోంది. పాన్ ఇండియా లెవెల్ సినిమాలకు ఇప్పుడు లీక్స్ భయం పట్టుకుంది. అంటే ఒకప్పుడు సినిమాని ఆడియన్స్ ముందు, అంటే రిలీజ్ అయ్యే టైంలో, రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఎలిమెంట్స్ ఏదన్నా ఆడియన్స్కి తెలిస్తే ఆడియన్స్లో ఆ సినిమా పట్ల హైప్ క్రియేట్ అవుతుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు షూటింగ్ స్టేజ్లోనే సినిమా విశేషాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు ఒకప్పుడైతే చాలా టెన్షన్ పడేవాళ్ళు, ఇప్పుడైతే మాత్రం ఈ సోషల్ మీడియా టైమ్స్లో ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడం కష్టం అని లైట్ తీసుకున్నారు. ప్రస్తుతం దేవరా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఒక పాట, మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు కొరటాల అక్కడ స్కెడ్యూల్ ప్లాన్ చేశాడు. సీన్ కట్ చేస్తే గోవా బీచ్ లో దేవరా గెటప్ లో ఉన్న టైగర్ వీడియో ఇప్పుడు లీక్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గేమ్ చేంజర్ సిచ్యువేషన్ మరీ దారుణం. ఏ లొకేషన్ లో షూటింగ్ జరిగినా అక్కడి నుంచి ఒక ఫోటో కానీ వీడియో కానీ లీక్ అవుతూనే ఉంది. మొదట్లో నిర్మాత ఈ లీక్స్ పై సీరియస్ అయ్యాడు. కానీ అదే పనిగా లీక్స్ కంటిన్యూ అవుతూ ఉండటంతో శంకర్ కు జాగ్రత్త అని చెప్పి లైట్ తీసుకుంటున్నాడు. ఇటీవల వైజాగ్ లో జరిగిన స్కెడ్యూల్లో లొకేషన్ లో ఉన్న చరణ్ ఫోటో లీక్ అయిన సంగతి తెలిసిందే.